హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీ అందరి కోసం మరొక ఇంట్రెస్టింగ్ బిగ్ బాస్ సంబంధించిన అప్డేట్ ఒకటి తీసుకొచ్చాను. అదేంటో కాదు, సోహెల్ ఈరోజు రచ్చ రంబోలా చేయబోతున్నారు. ఏం చేయబోతున్నారు ఏంటనేది ఇప్పుడు మీకు షేర్ చేసుకోబోతున్నాను. సోహెల్తో కథ వేరుంటుందంటే చూసి నేర్చుకోండి. అల్లాడించేశాడు. ఓల్డ్ ఈజ్ గోల్డే. తెలుగు బిగ్ బాస్లో టాప్ సీజన్ ఏదంటే చాలామంది సీజన్ 4 అని ఎందుకు అంటారో ఈ ప్రోమో చూస్తే అర్థమైపోతుంది. ఈ సీజన్లో అభిజిత్ విన్నర్ అయినా కూడా ఆ సీజన్ కంటెస్టెంట్స్లో అందరే. ముఖ్యంగా టాప్ 5కి వెళ్ళిన వాళ్ళలో సోహెల్ ట్రెండ్ సెట్ చేశాడు. బిగ్ బాస్ తెలుగు హిస్టరీలో 25 లక్షల సూట్ కేసు తీసుకున్న తొలి కంటెస్టెంట్గా రికార్డ్ క్రియేట్ చేశాడు. సోహెల్ అంటే కథ వేరుంటుందంటే సీజన్ 4లో అల్లాడించిన సోషల్ ఎంటర్టైన్మెంట్లో మాత్రం ఏమాత్రం తగ్గలేదు. అసలు సీసలు ఫన్ చూపించాడు. ఇప్పటి వరకు హౌస్లోకి ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్స్ అంతా ఒక్క లెక్క అయితే సోహెల్ మరో లెక్క అన్నట్లుగా తన మార్కు స్టైల్, చికెన్ మటన్ స్లోగన్స్తో బిగ్ బాస్ హౌస్ని హోరెత్తించేశాడు. డీజే టిల్లు పాటతో హౌస్లోకి ఎంట్రీ ఇచ్చిన సోహెల్ అందరిలా మెయిన్ డోర్లో కాకుండా వెనక నుంచి వచ్చాడు. స్టెప్పులు వేసుకుంటూ ఉంటాడు. సోహెల్ అంటే సీజన్ 4లో మటన్ మటన్ చికెన్ మటన్ అనే స్లోగన్ గుర్తొస్తుంటుంది. మనోడికి చికెన్ మటన్ అంటే ప్రాణం. ఆ సీజన్లో గెస్ట్గా వచ్చిన మెగాస్టార్ చిరంజీవి మనోడి కోసం మటన్ బిర్యానీ తీసుకుని వచ్చారంటే ఎంత ఫేమస్నో అర్థం చేసుకోవచ్చు. చికెన్ మటన్ కోసం ఆ సీజన్లో పెద్ద యుద్ధమే చేశాడు సోహెల్. ఇక హౌస్లోకి వచ్చి రావడంతోనే ఏంటి మీకు 6 వారాల వరకు చికెన్ పెట్టలేదంట, నాన్ వెజ్ లేకుండా ఎలా ఉన్నారు, నాకు అర్థం కాదు, నేనైతే దూకి వెళ్ళిపోయేవాడిని, బిగ్ బాస్ మాట్లాడు నా ఇజ్జత్ పోతుంది అని ఫస్ట్ స్టార్ట్ చేశాడు సోహెల్. ఆ తర్వాత బిగ్ బాస్ కెమెరాల దగ్గరికి వెళ్ళి ఇది నా ఇజ్జత్కే సవాల్, మీకు దండం పెడతాను, వీళ్ళకి 2 పాల ప్యాకెట్లు, చికెన్, కాఫీ, టీ పౌడర్ పంపించండి అంటూ రిక్వెస్ట్ చేస్తూ బిగ్ బాస్కి ఆర్డర్ చేస్తున్నట్లుగా అందరి ముందు బిల్డప్ ఇచ్చాడు. నరాలు పొంగిపోయేటట్లుగా బిల్డప్ ఇచ్చాడు. కానీ ఇజ్జత్ పోతుంది బిగ్ బాస్, పంపించండి బిగ్ బాస్ అని తెగ బ్రతిమలాడాడు. వాడి బాడీ లాంగ్వేజ్కి ఒకటి, అడిగేది ఒకటి అంటూ కనిపెట్టేశాడు బర్నీ. నీకు దండం పెడతా, పంపించు, కాళ్ళు పట్టుకుంటా పంపించు అని సోహెల్ బిగ్ బాస్ని బ్రతిమాలుతుంటే కనిపెట్టేసిన రీతు వెనకే వచ్చి చూసినా అని అనడం ఏదైతే ఉందో ఫుల్ ఫన్ అన్నట్టుగానే ఉంది. సీజన్ 4 సోహెల్ గాడు గుర్తుంది కదా, కథ వేరుంటుంది, నా ఇజ్జత్ కాపాడుర్రి, పంపించండి అని సోహెల్ అనడంతో బిగ్ బాస్ తిమ్మ తిరిగే ట్విస్ట్ ఇచ్చాడు. చికెన్, కాఫీ పొడి, పాల ప్యాకెట్లు, బొమ్మల్ని పంపించాడు. అది తెలియక సోహెల్ చెప్పానా సోహెల్ గాడంటే అంటుంటుంది అని చెలరేగిపోయాడు. తీరా అవి బొమ్మలని తెలిసిన తర్వాత ఏంటి బిగ్ బాస్ ఇజ్జత్ తీసి పారేశాడు అంటూ తెగ నవ్వించాడు సోహెల్. ఆ తర్వాత నిజంగానే సోహెల్ అడిగినట్లు చికెన్, పాలు ప్యాకెట్లు, కాఫీ పౌడర్ పంపించాడు. దాంతో చికెన్ మటన్ అంటూ సీజన్ 4లోని సోహెల్ సిగ్నేచర్ స్టెప్ను అందరితోనూ వేయించేశాడు. మొత్తానికి అయితే గెస్టుగా వచ్చిన సోహెల్ పవర్ ప్యాక్ ఎంటర్టైన్మెంట్ హౌస్లో ఫుల్గా నింపాడు. అందుకే కదా సీజన్ 4ని ఎవర్ గ్రీన్ అని బిగ్ బాస్ తెలుగు హిస్టరీ అనేది చూడడంలో చూసి నేర్చుకోండి. ఇది ఎంటర్టైన్మెంట్ అన్నట్టే చేశాడు సోహెల్. ఇదండి మన సోహెల్కి సంబంధించిన అప్డేట్. ఈరోజు ఎలా ఉంటుందో అది ఇదంతా మరొకసారి మనం టీవీలో చూద్దాం. ఇంకా మొత్తం ఫుల్ రచ్చ రంబోలు వేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్.